ఇప్పుడు రుణమాఫీ అనేది రాష్ట్రంలో భారీగా జరుగుతున్నది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా రైతులకందరికీ రుణమాఫీ అయింది అని చెప్తున్నాడు. అది వాస్తవమేనా అన్న? ముందుగా మీ మీడియా మిత్రులకు సోషల్ మీడియా వాళ్ళకు నమస్కారం. దయచేసి అన్న మీరు గ్రామాలకు రండి, తీసుకుపోతాను నేను స్వయంగా. మరి ఆయన కాంగ్రెస్ రైతులకే చేసిండా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే చేసిండా, లేకుంటే మొత్తం రైతులకే చేసిండా? ఒండు మాటలేందుకు? కాంగ్రెస్ వాళ్ళది లిస్టు తీసుకొచ్చిన వాళ్ళకే రుణమాఫీ చేసినట్లు ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. అరే రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు చేసిండు? మొత్తం చేసిన చెప్తున్నాడు కదా. నిజ అబద్ధమనా? మీరు రాండి, నా ఎంట తీసుకుపోతా. ఏ డిస్టిక్ పోదాం, ఏ గ్రామానికి పోదాం, నా ఎంబడి రాండి, మీకు ఖర్చు మొత్తం నేను చూసుకుంటాను. దయచేసి అక్కడున్న బ్యాంకర్లకు ₹1,00,000 రుణమాఫీ ఉంటే 50,000 ఇంటూ 50,000 ఉన్న రైతు కూడా 50,000 కాని పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉంది. 2 లక్షల రుణమాఫీ అంటాడు కదనా? మా గ్రామంలో కొడంగల్ నియోజకవర్గంలో ఎంతమందికి రుణమాఫీ అయింది మీరు రాండి, నేను చూపిస్తా. దగ్గర బ్యాంకర్లకు వెళ్ళి మళ్ళీ 2 లక్షలు అంటే ఆ కాంగ్రెస్ ఎవరైతే పార్టీకి పనిచేసిరో ఆ నాయకులకే లక్షకే అయింది. అదే నాయకులు కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు రైతులు ఉంటారు కదా, ఆ రైతులు నాకు స్వయంగా చెప్పడం జరిగింది. అన్న మాది రుణమాఫీ అయ్యలేదు, మాది గిట్ట కాలేదు, సీఎం గారు మా వాళ్ళే అనుకుంటున్నాం, మాదే కాలేదు. 1,50,000 అన్నాడు. 1,50,000కి వడ్డీ డిసెంబర్ నుంచి మళ్ళీ వడ్డీ కట్టాలంట బ్యాంకుల్లో. మళ్ళీ కొత్తలో ఏమన్నాడు? డిసెంబర్ 9వ తారీఖు నేను ప్రమాణం చేస్తేనే 2 లక్షల రుణమాఫీ కాగానే బ్యాంకులకు వెళ్ళి లోన్లు తీసుకు అన్నాడు. మీ మీడియా సమక్షంలో అన్నాడన్న. దయచేసి కొడంగల్ నియోజకవర్గమే తీసుకోండి. కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచి సీఎం అయింది కదా, మీరు రాండి కొడంగల్ ప్రాంతానికి. కొడంగల్లో ఏమేమి జరుగుతుందో చూద్దాం. మీరు రాండి, ప్రతి ఒక్క బ్యాంకర్ దగ్గరకు పోదాం. రైతులు గోసన రుణమాఫీ అయిందని ఒక పేపర్ స్టేట్మెంట్లు తప్ప, టీవీలలో తప్ప ఎక్కడ కాలేదు. 2 లక్షల వరకు ఎక్కడ కాలేదు. అయిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులకే మాత్రమే అయిందని నేను మనవి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నదంటే వాళ్ళని సర్చ్ చేసి మన లిస్టు తీసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? 6 నెలలకి 8 నెలలకే గవర్నమెంట్ పరిస్థితి ఘోరమైంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అని గెలుపు కోసం ఏదో పబ్బం కట్టాలి. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయన్న. 6 గ్యారెంటీలో ఒక బస్సు, ఫ్రీ బస్ ఒక్కటి తప్ప ఏవి చేయలేదు. అదేమంటారు వితంతో ఇప్పుడు పెన్షన్లు 2,500 నుంచి 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఆ పెన్షన్లే నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఏది ఇయ్యడు. ఇప్పుడు నిరుద్యోగులే ఆయనకు తిరగబడుతున్నారు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలకు పనిచేసిన వాళ్ళ బ్యాంకుల నుంచి లిస్టు తీసుకొని వాళ్ళకే రుణమాఫీ చేయడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా నేను స్వయంగా మీకు సాక్ష్యాలు కావాలంటే నేనే చూపిస్తా. కూడా ఎగ్జాంపుల్ కొడంగల్ నియోజకవర్గమే రండి. కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంకు వెళ్ళి ఊరుకు ఎంత అయిందన్న రుణమాఫీ? 2 లక్షలు అంటే 1,00,000 వరకే ఉంటుంది రుణమాఫీ. ఆ 1,00,000 వరకు ఊర్లో ఎంతమందికి అవుతుంది? వాళ్ళు మొత్తం కాంగ్రెస్ వాళ్ళే ఉండరు అన్న.